జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం చేపట్టిన వైద్యాధికారి రాగిణి కర్నూలు జిల్లా మధ్యకెర గ్రామం రామ్నగర్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాగిణి గ్రామ ప్రజలకు క్షేత్రస్థాయిలో కుష్టి వ్యాధిపై అవగాహన కలిగిస్తూ పరీక్షలు జరిపి మరియు ర్యాలీని నిర్వహించారు. డాక్టర్ రాగిణి మేడం మాట్లాడుతూ నవంబర్ నెల 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుష్టి వ్యాధులు గుర్తించే కార్యక్రమం జరుగుతుందని, కుష్టి వ్యాధి గురించి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అందిస్తామని డాక్టర్ రాగిణి మేడం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లెప్రసీ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ధనలక్ష్మి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ బాషా మరియు నిరంజన్ బాబు, కృష్ణమ్మ, సూర్యనారాయణ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు విరివిగా పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను మధ్యకెర గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు రాగిణి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సర్వే ఏంటంటే మనకు లెప్రసీ సర్వే అనేది జరుగుతుంది. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందండి. ఈ లెప్రసీ సర్వే అనే దాంట్లో ప్రత్యేకించి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఎట్లా ఈ సర్వేని ఎలాగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఒక చిన్నగా మీకు ఒక అవగాహన తెలుపుదామనేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నానండి. ఈ లెప్రసీ దాంట్లో మీరు గమనించవలసిన లక్షణాలు ఏంటి అంటే, స్పర్శ లేని మచ్చలు ఏవైనా ఉన్నా శరీరం మీద, లేకుంటే రాగి రంగులో తెల్ల రంగులో ఏదన్నా స్పర్శ లేకుండా ఉన్నా కానీ, రాగి రంగులో ఏవైనా మచ్చలు ఏర్పడినా కానీ అది విటమిన్ లోపాలు అన్నట్లు చాలామంది అట్లే ఉంటారు. కానీ ఆ స్పర్శ లేని మచ్చలను ఒక్కసారి మా దగ్గరికి వచ్చి, లేకుంటే ఇంటింటికి తిరిగి మా ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు, స్టాఫ్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఏరియా, ప్రతి ఒక్క ఇంటిని సందర్శిస్తున్నారండి. సో వాళ్ళకు సహకరించి వీలైనంత వరకు వాళ్ళతో ఒకసారి చూపించుకొని, వాళ్ళకి ఏదన్నా అనుమానకరంగా ఉంటే మా దగ్గరికి పంపిస్తారు. లేకుంటే ఇప్పుడు గ్రామంలో మేము ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. అట్లా మా దృష్టికి ఏదన్నా వచ్చింది అంటే మేము చెక్ చేయించి ఆ మచ్చ మామూలు మచ్చ అయితే ఇక్కడే నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇస్తామండి. లేదు అది లెప్రసీ మచ్చగా అవుతుంది, దానికి ఇంకా ముందస్తు పరీక్షలు అవసరమవుతాయి అంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి పంపించి దానికి ట్రీట్మెంట్ ఉంది. సో అది ట్రీట్మెంట్ తీసుకున్నాము అంటే మనం ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఫస్ట్ ఆ వ్యాధి ఉందా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ఈ లక్షణాలు ఒక్క మచ్చనే కాదు, మనకి ఎక్కడన్నా సరే చర్మం పైన స్పర్శ లేకుండా ఉండడము, లేకుంటే ఇంకొకటి చెవు తుంపర్లు ఏదన్నా మందం కావడము, చేతులలో స్పర్శ లేకపోవడము, కాళ్ళల్లో స్పర్శ లేకపోవడం, కాళ్ళు చెప్పులు వేసుకున్నప్పుడు జారిపోవడము. సో ఈ విధమైన లక్షణాలు మీరు ఏదైనా గమనించుకుంటే, తిమ్మిర్లుగా ఉండడము, లేకుంటే ఏదైనా పుండు కలిగి మీకు గాయాలైనప్పుడు దాని నుంచి స్పర్శ లేకుండా, గాయం ఎక్కువ రోజులు మానకుండా ఉండకపోవడము, ఈ చిన్న లక్షణాలు ఏవి గమనించినా అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి ఆశా కార్యకర్తకు చూపిస్తే మా దృష్టికి తీసుకొస్తారు. అది ఏంది అనేది మేము నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుంచి ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకొని ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చుకొని ఈ సర్వేను ఉపయోగించుకుంటారని మధ్యకెర వాళ్లకు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. మా వాళ్ళు ఎవరైతే మీకు సర్వేకి వస్తారో వాళ్లకు సహకరించండి. మీ వంతుగా సహకరిస్తే మీకు ఉండే లక్షణాలను వాళ్ళు బయటపెట్టి ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాము. మీరు ఆరోగ్యంగా ఉండడం అనేదే మా లక్ష్యం కాబట్టి కొంచెం ఈ సర్వేకి మాకు సహకరిస్తారని అందరూ విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు.